మా అమ్మ నీ పేరు? రంగమ్మ. అమ్మ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా. బాగానే ఉందండి, బాగానే చేస్తున్నాడు. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక మా అన్ని బాగానే బాగా చూస్తున్నాడు లోకేష్ గారు. బాగానే ఉంది. అప్పుడు తేడా కనిపించిందా? ఇప్పుడు ఈ గారు బాగానే ఉంది. ఎవరు వచ్చాక? చంద్రబాబు గారు వచ్చినాకే బాగుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4,000. 4,000. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా వచ్చేది? అప్పుడు 2,000 చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అమాంతం 1,000 రూపాయలు పెంచిస్తున్నారుగా. పెంచారండి. బాగానే ఉంది. ఇప్పుడు 7,000 ఇస్తా అన్నారు, అవి కూడా ఇచ్చారా? ఇచ్చారమ్మా, 7,000 ఇచ్చారు. వందనం పడిందా మరి మనవాళ్ళకి మనవరాలకి? మనవాళ్ళు పడిందో చిన్నది తెలదు, మరి పడిందో లేదో తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు వేస్తా అన్నారు? చిన్న పిల్లలండి. మరి అమ్మాయికి ఒక మనవడ కూతురికి 5 సంవత్సరాలు, ఆ అమ్మాయికి పడ్డాయో లేదో తెలియదు. మరి మన రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా ఇస్తానన్నది తప్పిపోకుండా మరి ఒక్కొక్కటి చేస్తున్నారు కదా, ఎలా బాగానే ఉంది. గెలుపుతున్నారు లోకేష్ గారిని. లోకేష్ గారు నాకు కొడుకు చచ్చిపోయాడు, భర్త గారు చచ్చిపోయాడు. ప్రజల్ని మంగళగిరి నియోజకవర్గం వాళ్ళకి ఏ కష్టం రానివ్వను అని చెప్పని అంటున్నారు కదా, నిజంగా అలానే ఉండి చూపిస్తున్నారా? పర్వాలేదు, కానీ ఇప్పుడు నాకేదో కత్తి నేడెత్తే నాకు కొనటానికి ఆధారం లేదు. మంచి పరిపాలన చేశాను, మరి ప్రజలకి ఏ కష్టం రాకుండా చూసుకున్నానని ఆయన అంటున్నారు కదా. ఆయన పర్వాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు మన చూసుకుంటూ ఒక చెప్పులు పెట్టారు, తెలుసుకొని ఆయన సమస్యలు తీర్చి మరి ఒక సీఎం ఉండి మరి అక్కడ దాకా ఆయన దగ్గరికి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? మంచి పని అనిపిస్తుంది. కత్తి మా పట్టణాలను కూడా కొంచెం ఆలకెత్తే బాగుంటుందని ఏదో మేము కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కత్తి ఉండటానికి నేడిస్తే చాలు. మరి ఎవరైనా ఏ సీఎం వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదండి. ఇప్పుడు ఈయనే చంద్రబాబు గారే ప్రభుత్వం ఇదే బాగా తెలుగుదేశమే బాగుంది. బాగుంది ఇప్పుడు వరకు. అంతా మాకు మంచి చేస్తున్నాడు, బాగానే ఉంది. ఆయన చేతులు ఎత్తి దండం పెట్టుకోవచ్చు. ఆయన ప్రజలు మోసం చేస్తున్నారు, ఏం చేయలేదు. డబ్బులు నాకు బాగా చూస్తున్నాడు. ఆయన ఏం చేయలేదు. మరి ఇంటికి తెచ్చిస్తున్నా నీకు చంద్రబాబు నాయుడు గారు తీసేసి వాళ్ళకి పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వికలాంగులకి ఇంటి దగ్గర పంపిస్తా అన్నారు, నిజంగా అలా పెట్టిన పద్ధతి బాగానే ఉంది. ఇదైనా పింఛన్ కానీ ఈ బియ్యం కానీ బాగానే